భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం పాకిస్తాన్ పెట్టిన 3 కండిషన్స్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పెట్టిన ఆ 3 కండిషన్స్ తలా తోకా లేకుండా చాలా విచిత్రంగా, చాలా చెండాలంగా ఉంది. అయితే నిజం చెప్పాలి అంటే పాకిస్తాన్ ముందుగా భారత్‌తో మ్యాచ్‌ని బహిష్కరించినట్టు ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాని గురించి పునరాలోచనలో ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో చర్చలు కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ టోర్నమెంట్ హై వోల్టేజ్‌గా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనకేసుకొచ్చింది. బంగ్లాదేశ్ జట్టుకు తోడుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఐసీసీ చూస్తూ ఉండిపోయిందని ఈ ఫోర్స్డ్ వేటు మేము తాను నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ చెప్పింది. అయితే దీంతో జరిగిన విషయం ఏంటంటే ఐసీసీ కా దీనికి సరైన కారణం ఇది కాదని తీవ్రమైన చర్చలు ఎదురవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికి? పాకిస్తాన్‌కి. దాంతో ఒక మెట్టు దిగి ఐసీసీతో మళ్ళీ చర్చలు స్టార్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక వింత కోరికలు పెట్టారు. అదేంటి అంటే పీసీబీ చైర్మన్ నఖ్వీ ఉన్నాడు గదా! మనకి ఆసియా కప్ ట్రోఫీ కూడా ఇవ్వలేదు. వేస్ట్ ఫెలో. అయితే అతను ఏమన్నాడంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు. అయితే మ్యాచ్ రద్దు చేస్తే భారీగా ఆర్థిక నష్టాలు వస్తాయని ఐసీసీ చెప్తుంటే 3 కండిషన్స్‌తోని ఈ మ్యాచ్ ఒప్పుకుంటా అని చెప్తున్నాడు. మొదటిది ఐసీసీ రెవెన్యూ షేర్ పెంచటం. అలాగే టీమిండియాతో గతంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు మళ్ళీ పునఃప్రారంభించటం. వీటితో పాటు షేక్ హ్యాండ్‌ల ప్రోటోకాల్ అమల్లోకి రావాలని పట్టుబట్టడం జరిగింది. దాంతో పాటుగా 2031 వరకు కూడా ఈ హైబ్రిడ్ మోడల్‌ని ఎక్స్‌టెండ్ చేయడం. అంటే హైబ్రిడ్ మోడల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇండియా అలాగే శ్రీలంక ఈ ఇరు దేశాలు ఒక వెన్యూని ఏర్పాటు చేశారు కదా! టీ20 వరల్డ్ కప్‌కి. ఆడితే పాకిస్తాన్ జట్టు కొలంబోలో ఆడుతుంది. అంటే భారత్‌తో కలిసి. సో, ఇలా కాకుండా ఒక హైబ్రిడ్ ప్లేస్ అంటే దుబాయ్ కానీ, ఇంకా వేరే ఏదైనా. సో, దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడింది. దానికి తోడు బహిష్కరించిన బంగ్లాదేశ్ జట్టుకి రెవెన్యూ ఇవ్వాలి. అలాగే బంగ్లాదేశ్‌కి రాబోయే కాలంలో కొంత హోదా ఏదో ఇవ్వాలంట. ఇలాంటి రకరకాల కొంతెమ్మ కోరికలైతే పెట్టారు. చర్చలైతే పూర్తయ్యాయి. మరి దానికి సంబంధించి అవుట్‌పుట్ ఏంటనేదైతే ఇంకా క్లారిటీ రాలేదు. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.